సీఎం రేవంత్ రెడ్డి మక్తల్ సభ గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. బీఆర్ఎస్ కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. తమ నియోజకవర్గానికి 1000 కోట్ల పనులు తీసుకొచ్చామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఏమీ చేయక తమ ప్రభుత్వం నిందలు వేస్తోందన్నారు మంత్రి వాకిటి. బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు మా కాంగ్రెస్ గెలిచే రామ్మోహన్ బీఆర్ఎస్లో అభివృద్ధి కోసం పోయిండు అని చెప్పుకొని బీఆర్ఎస్ జాయిన్ అయ్యిండు. 10 సంవత్సరాలు ఆయన తీసుకొచ్చింది ఎంత నియోజకవర్గానికి తిప్పి కొడితే 23, 24 కోట్లు 10 ఏళ్ళల్లో. 2 ఏళ్ళ మేము తీసుకుపోయింది ఎంత దాదాపు 1000 కోట్లు. వాళ్ళు మాట్లాడితే మనం దానికి కూడా కౌంటర్ ఇవ్వడం మంచిది కాదు, చేయడం మంచిది కాదు. నా ప్రాంత ప్రజల్ని నేను మోటివేట్ చేసుకుంటున్నా. గతంలో గేట్ల కాడికి కూడా రానిటువంటి ప్రజల్ని ఈరోజు బెడ్రూమ్ల వరకు వచ్చి కూర్చొని ఏం పని కావాలో తీసుకుపోయే స్థాయికి ఎదిగించాలనుకుంటున్నా. ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నా. మా ప్రాంత ప్రజల్ని బాగుపడాలి, సొంత నిర్ణయాలు చేయాలి. అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు సొంతంగా వేసుకోవాలి. ఆ డెవలప్మెంట్ కూడా సొంతంగా ఆలోచించి నిలదీయాలి నాయకుడిని అని చెప్తాను. నిలదీసినప్పుడే 1000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ అవుతుంది, లేదా కాదు అని చెప్తా ఉన్నా. దాదాపు 15-18 వేల మందితోనే సభ చేస్తే ఫెయిల్ అయింది అనుకుంటే అటర్ ఫ్లాప్ అయిన సభలు మస్తున్నాయి. అటువంటిది ఏం లేదు. వాళ్ళకు ఏది ఇప్పుడు వాళ్ళు ఏం కౌంటర్ ఇవ్వాలి నాకంటే మేము కూడా మా 10 ఏళ్ళల్లో మేము కూడా ఒక 1000 కోట్లు ఇచ్చినామని అది చెప్పుకున్నాలి.